వేసవి రాకముందే కరీంనగర్ జిల్లాలో చెరువులు ఒక్కొక్కటిగా ఎండిపోతున్నాయి. లోయర్ మానేరు డ్యాం నుంచి నీటి విడుదల కొనసాగుతుండటంతో ప్రాజెక్టులోనూ నీరు తగ్గుతూ వస్తోంది. చెరువుల నీటి మట్టాలు ప్రమాద స్థాయికి పడిపోయాయి. రైతులు, మత్స్యకారులు, పాడి రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు, శంకరపట్నం, హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట, కమలాపూర్, ఎలకతుర్తి మండలాల్లో చెరువులు వేసవికి ముందే ఎండిపోయే పరిస్థితిలో ఉన్నాయి. కొన్ని చోట్ల చెరువుల అడుగు బయటపడిపోయింది. డిసెంబర్లో 24 టీఎంసీల నీటితో నిండుగా ఉన్న లోయర్ మానేరు డ్యాం 22 రోజుల వ్యవధిలోనే 15.5 టీఎంసీలకు పడిపోయింది. సాగునీటి అవసరాల కోసం నిరంతరం నీరు వదులుతున్నందున 9 టీఎంసీలకు పైగా నీరు ఉపయోగించారు. ఇంకా నీటి విడుదల కొనసాగుతుండటంతో వేసవికి నీరు సరిపోతుందా అన్న ఆందోళన నెలకొంది. చెరువు పరిధిలో సుమారు 600 నుంచి 700 ఎకరాల వరకు పారకం జరుగుతుంది. దీనికి మొత్తం పెద్ద చెరువు ఆధారం. దీనికి ఏంటంటే కెనాల్ ఎస్ఆర్పిఎస్పి కెనాల్ నుంచి నీటి ద్వారానే ఈ చెరువు నింపడం జరగాలి. కానీ ఈ వరకు ఏంటంటే కుంటలకు కాలువ ఉండేది. కానీ కొంతమంది రైతులు దీన్ని కబ్జా చేయడం వల్ల సరైన దారి లేకపోవడంతో, కానేల కాలువ లేకపోవడంతో ఈ చెరువు నింపడం కష్టం అవుతుంది. కాబట్టి దీని ద్వారా ఏంటంటే రైతులకు కావాల్సిన పంటలు ఎండిపోయే పరిస్థితికి వచ్చింది. అధికారులు సరైన స్పందన లేదు. గత కొన్ని రోజులుగా నెలలు కూడా మేము ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళు సరైన పట్టించుకోవడం లేదు. నీటి నిల్వలు తగ్గిపోవడంతో చెరువులపై ఆధారపడిన యాసంగి పంటలు ప్రమాదంలో పడిపోయాయి. చెరువుల కింద వందలాది ఎకరాల్లో నాట్లు వేసినా నీరు లేక పంట ఎండిపోవడమే మిగిలిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో 3 నెలల పాటు నీరు కావాల్సి ఉండగా చెరువులు ఇప్పటి నుంచే ఎండిపోతున్నాయని, బావుల్లో కూడా నీళ్లు తగ్గిపోయాయని రైతులు చెబుతున్నారు. చెరువుల్లో నీరు తగ్గిపోవడం వల్ల వ్యవసాయ బావుల్లో కూడా నీటి మట్టం పడిపోతోంది. దీంతో చెరువులకే కాదు బావులపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతుల పంటలు కూడా ఎండిపోయే ప్రమాదం పొంచి ఉంది. కుంటలో వాటర్ స్టోరేజ్ మొత్తం ఎండిపోయింది. వాస్తవానికి మే నెలలో ఎండిపోయే కుంటలు జనవరి నెలలోనే ఎండిపోయినాయి. మాకు పారకాలకు దీని కింద 200-300 ఎకరాలు ఉన్నాయి. పారే అవకాశం లేక పైరు ఎండిపోయే అవకాశాలు ఉన్నాయి. వాటర్ వచ్చే సోర్సెస్ లేదు. ఎస్ఆర్ఎస్పి కెనాల్ దీని మీకే పక్క పంట పోతుంది. కాలువలు సరిగా లేకుండా కుంటలో నీళ్లు వస్తలేవు. కాబట్టి మా చెర్లు కుంటలు అన్ని నిండిన తర్వాతనే నీరు వాటర్ బయటికి పోయే సోర్సెస్ చేయాలి. మరోవైపు చెరువులపై ఆధారపడే మత్స్యకారులు కూడా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. వేలాది చేప పిల్లలు పెరుగుదల కోసం చెరువుల్లో వదిలినా నీరు లేక చనిపోతున్నాయని చెబుతున్నారు. ఇలా కొనసాగితే మత్స్యకారులంతా రోడ్డుపైకే రావాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మెట్పల్లి లింగాపూర్ గ్రామ అనుసంధానమైన ఈ పెద్ద చెరువు, దీంట్లో మేము ఒక 10 లక్షల చేపల పిల్లలు పోసినాము. దీనికి ఇప్పుడు ఎప్పుడైనా మే నెలలో ఎండిపోయే చెరువు, అలాంటిది ఇప్పుడు జనవరిలోనే ఎండిపోయే పరిస్థితి ఉన్నది. దీనికి సరైన కాలువ వసతి లేకుండా దీనికి వాటర్ రాకుండా ఉన్నది. కాబట్టి ఈ చెరువు దీనిలో మేము కాకుండా రైతులు కూడా నష్టపోయే సమస్య ఉన్నది. ఇక్కడ మేమేందంటే 10 లక్షల పిల్ల పోసి ఈ ఎండిపోతే ఈ పిల్ల ఖరాబ్ అయ్యి మేము అధికంగా నష్టపోయే అవకాశం ఉన్నది. చెరువులు ఎండిపోతుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు తాగునీటి కొరత తలెత్తే ప్రమాదం ఉందని రైతులు అంటున్నారు. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే బోర్ల నీరు తగ్గి పాల ఉత్పత్తి పడిపోయినట్లు తెలుస్తోంది. మెట్పల్లి చెరువు ఇంపాలే చెరువు కింద ఒక 600 ఎకరం ఉన్నది. పసలు యాసింగ్ పసలకు ఎండిపోతుంది. నీళ్లు రాక నీళ్లు చెర రాక నీళ్లు అన్ని ఎండిపోతున్నాయి. దీని ద్వారా ఆంధ్రపల్లి, మెట్పల్లి నుంచి మన కాసాపురం దాకా నీళ్లు ఆకుకొని మోటార్ పెట్టుకుంటారు, పరుచుకుంటారు. అందరు తూముల ద్వారా బతాయి. ఈ నీళ్ళు చెరువు ఎండితే, కెనాల్ ద్వారా ఎండితే అన్ని పొలాలు మంచిగా వండుతాయి. ఇప్పుడు నాట్లయి 15 రోజులు అయితే అంతే. లోయర్ మానేరు డ్యాం మళ్లీ నిండే అవకాశాలు ప్రస్తుతం లేవని అధికారులు స్వయంగా అంగీకరిస్తున్నారు. సెప్టెంబర్ వరకు భారీ వర్షాలు పడితే తప్ప ఎల్ఎండి నిండే పరిస్థితి లేదు. మిడ్ మానేరు రిజర్వాయర్ నుంచి నీటిని తెచ్చుకునే అవకాశం ఉన్నా ఆ ప్రాజెక్ట్ నీటిని ఇతర అవసరాలకు తరలించాల్సి ఉంటుంది. దీంతో ఎల్ఎండి ఆయకట్టు రైతులకు ఆందోళన మొదలైంది. ఈ చెరువు ఆధారంగా ఒక 500 నుంచి 1000 ఎకరాలు ఆధారపడి ఉన్నాయి. ఇందులో సగం కూడా పారటం లేదు. చెరువు ఆధారంగా ఈ చెరువు ఆధారం బాగా ఉండి నాట్లు వేసాము. ఇవి కొస ముట్టట్లేవు.
ఈ చెరువుని నింపకపోతే గొర్రెలకు మేకలకు తాగడానికి కూడా వాటర్ దొరకది, బావిలలో కూడా నీరు తగ్గుతుంది. ఈ చెరువు ఆధారంగా మేకలు గొర్రెలకు మంచి వాటర్ అందుతుంది. అందుకోసం ఈ చెరువు నింపాలని, అట్లాగే కుంటలు కూడా మొత్తం పూర్తిగా ఎండిపోయాయి. చెరువులు, కుంటలు ప్రాధాన్యత క్రమంలో నింపాలని, మిగిలిన నీటిలో కనీసం 2-3 టీఎంసీల చెరువులకు మళ్లించాలని రైతులు కోరుతున్నారు. లేకపోతే పంటలు, చేపలు, పశువులు అన్నీ నష్టపోతాయని, గ్రామాల జీవనం మొత్తం ప్రమాదంలో పడుతోందని రైతులు, చెరువుపై ఆధారపడి బతికే ఇతర కుల వృత్తుల వారు చెప్తున్నారు. కరీంనగర్లో చెరువులు ఎండిపోయే పరిస్థితి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై తక్షణమే అధికారులు చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.